వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ అడ్వకేట్స్ అడ్వైజరీ. నేను మీ సత్య, హ్యూమన్ రైట్స్. ఫ్రెండ్స్, ద డిఫరెన్స్ బిట్వీన్ ధనవంతుడు అండ్ సంపన్నుడు. ధనవంతుడు అంటే తను చేసినటువంటి ఏదైనా ఒక కార్యకలాపాల వల్ల కానీ లేదంటే వృత్తిరీత్యా కానీ తను లెక్కలేనంత డబ్బు సంపాదిస్తాడు. అందుకే మన వాళ్ళు అరే వాడు ధనవంతుడురా, వాడు పుట్టుకతోనే ధనవంతుడురా అంటారు. సరే, ఓకే, కాదన్ను. ఆ ధనం ఎన్ని తరాల వరకు వస్తుంది? తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు ఎన్ని తరాల వరకు మనతో పాటు నిలిచి ఉంటాయి? అది ఎందుకు నిలిచి ఉంటాయి, ఎలా నిలిచి ఉంటాయి, ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు సంపన్నుడంటే ఎవరు? సంపన్నుడంటే ఎవరు అంటే ధనంతో పాటు ఆరోగ్యం, విద్య, దానం, మంచి మర్యాద, తనతో పాటు ఒక నలుగురు స్నేహితులు, ఒక మంచి లీగల్ అడ్వైజర్స్, ఫైనాన్షియల్ అడ్వైజర్స్, హాస్పిటాలిటీ ఇచ్చేటటువంటి మంచి మంచి సన్నిహితులు, స్నేహితులు, బంధువులు, బంధాలు, బంధుత్వాలు, ఇవన్నీ కలిపి ధనంతో పాటు ఇవి కూడా ఉంటే వాణ్ణి సంపన్నుడు అంటారు. అందుకే మై డియర్ అడ్వకేట్స్, మీరు రిటైర్డ్ అయిపోయే టైంకి మీరు ధనవంతులుగా మిగిలిపోదాం అనుకుంటున్నారా లేదా సంపన్నులుగా బ్రతకాలనుకుంటున్నారా? సో మనం మిగిలిపోయే టైంకి మన దగ్గర కొన్ని కోట్ల డబ్బున్నా నానేవాడు పక్కన లేకపోతే మనకేం జరగదు. సో అందుకని ధనవంతుడికి సంపన్నుడికున్న తేడాని మీరు అర్థం చేసుకోండి. న్యాయవాద వృత్తి మాత్రమే కాదు, నేను ప్రతి వృత్తిలో ఉన్న ప్రతి వ్యక్తికి నేను ఇదే చెప్తున్నాను. ధనం సంపాదించడంలో మనం పరుగులు పెడుతున్నటువంటి పరుగుల వల్ల మనం సంపన్నులుగా మిగలలేకపోతున్నాము, ఎప్పటికీ సంపన్నులుగా కాలేకపోతున్నాము. కారణం మనం ధనం వెనకాల పరిగెడుతున్నాము, అదే సంపద అనుకున్నాం. సంపద అంటే డబ్బు కాదు, ధనం అంటేనే డబ్బు. అందుకే మనకి పురాణాల్లో కూడా కొన్ని శ్లోకాల్లో చెప్తారు, ధనం ఉన్న చోట లక్ష్మి ఉండదు, ధనం ఉన్న చోట సరస్వతి ఉండదు, సరస్వతి ఉన్న చోట ధనం ఉండదు. ఇవి రెండూ కలగలిపి ఎక్కడైతే ఉంటుందో వాళ్ళు సంపన్నులు అవుతారు. కానీ వాళ్ళకి ఒక గుణం ఉండాలి, అదే విద్య, వైద్య, దాన గుణాలు అయితే వాళ్ళకు ఉండాలి. ఇవి ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా సంపన్నులుగా కీర్తి ప్రతిష్టలు సంపాదించగలరు. న్యాయవాద వృత్తిలో ఎప్పటికీ మనకి మంచి పేరు రాకుండా ఈ సమాజం ఎప్పుడూ తిడుతూనే ఉండడానికి గల కారణం మనం ధనవంతులుగా మిగిలిపోవడం. అదే మనం సంపన్నులమైతే మనల్ని ఎవరు ప్రశ్నించరు, మనల్ని ఎవరు దూషించరు. సో నేను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే పెద్దవాళ్ళు, సీనియర్స్ ఎవరైనా ఉన్నట్టయితే దీన్ని కరెక్ట్ చేయండి. లేదు ఇది కరెక్టే అయితే మీ సన్నిహితులకి, స్నేహితులకి, బంధుమిత్రులు